ప్రజలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. భారత్తో పాటు అన్ని దేశాల్లోనూ క్యాన్సర్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడి కన్ను మూస్తుంటారు. బతికుండగానే నరకం చూపించే ఈ వ్యాధికి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసిందని రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్పై పోరాడే ఎండ్రోమిక్స్ అనే ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో 100% సక్సెస్ అయిందని ఆర్టీ ఇండియా పేర్కొంది. పెద్ద కణితులను గణనీయంగా తగ్గించడంతో పాటు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన మాదిరిగానే అత్యాధునిక ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలిపింది. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సల మాదిరిగా కాకుండా ప్రతి క్యాన్సర్ పేషెంట్కు వ్యాక్సినేషన్ ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ 100% సక్సెస్ అవ్వడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు చూపలేదని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ను రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఎంగెల్ఫోడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులార్ బయాలజీ సహకారంతో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అవ్వడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి లభించిన వెంటనే ఇది మార్కెట్లోకి రానుంది. ఈ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. ఎంట్రోమిక్స్ చికిత్సలో మెరుగ్గా పనిచేసే ఆంకాలజీ రంగంలోనే కొత్త దశ మొదలవుతుంది. అంతేకాకుండా లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు.